హాయ్ హలో అందరికీ నమస్తే. మరొక ఇంట్రెస్టింగ్ డిబేట్ నడుస్తూ ఉంది. ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడ రిచెస్ట్ ఇండియన్ మినిస్టర్స్కి సంబంధించి భారతదేశంలో ఉన్న రిచెస్ట్ మినిస్టర్స్ ఎవరు అన్నది. సో మరి దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ టాప్ 10లో నలుగురు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వారే. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పొంగూరు నారాయణ గారు. ఈ నలుగురు హైయెస్ట్. ఇక్కడ గడ్డం వివేక్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు. అంటే హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ ప్లేస్లో తెలంగాణ. సో దీనికి సంబంధించి ఈ రకంగా ఒక బిగ్ డిబేట్ నడుస్తూ ఉంది. మొన్న ఆ మధ్యకాలంలో ఏడీఆర్ రిపోర్టు కూడా ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్ని బేస్ చేసుకొని ఎవరు అత్యధిక ధనిక సీఎంలు, ఎవరు అత్యధిక మంత్రులు అనేటువంటి అంశాలు కానీ, క్యాబినెట్ యొక్క చరిత్ర కానీ, వాళ్ళ నేరాలు కానీ, వాళ్ళ కేసులు కానీ, ఇవన్నీ వీటన్నిటికి సంబంధించి కూడా మన ఛానల్ మనం చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే టాప్ 10లో డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని ఆంధ్రప్రదేశ్ టీడీపీ పార్టీ 5,705 కోట్ల రూపాయలు నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు ఆయన, రిచెస్ట్ ఈయన. ఆ తర్వాత డీకే శివకుమార్ కర్ణాటక 1,413 కోట్ల రూపాయలతో ఈయన సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఎన్ చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 931.84 కోట్ల రూపాయలతో 3వ ప్లేస్లో ఉన్నారు. పొంగూరు నారాయణ 824 కోట్లు 4th ప్లేస్. సురేష్ బిఎస్ కర్ణాటక 648 కోట్లు. గడ్డం వివేకానంద్ తెలంగాణ 606 కోట్లు. నారా లోకేష్ 542 కోట్లు 7th ప్లేస్. మంగళ ప్రభాత్ లోధా మహారాష్ట్ర 447 కోట్లు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ 433 కోట్లు. జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ 424 కోట్లు. ఈ టాప్ 10 లిస్టులో నలుగురు ఏపీకి చెందినటువంటి వాళ్ళే. మేము నీతివంతులము, మేము ఎక్కడ సంపాదించుకోవట్లేదు, మేము ఎక్కడ అవినీతి చేయడం లేదు అని వేరే వాళ్ళను ఆర్థిక ఉగ్రవాదులు, ఆర్థిక విధ్వంసాలు చేస్తూ ఉన్నారని వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో, మరి ఈ లెక్కలు చూస్తే ఎవరు ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. మొన్నే మనం చూసాం, హెరిటేజ్కి సంబంధించి ఒకటే రోజులో 24 గంటల్లో 120 కోట్ల రూపాయల లాభాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అని అంటే దానికి మరి వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, అధికారంలో ఉంటే కొన్ని అద్భుతాలు జరుగుతాయని, కొన్ని మంచి అవకాశాలు ఉంటాయని, ఇవన్నీ మనం ఇప్పుడు చర్చల్లో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళే గతంలో ఇలాంటి వాటికి సంబంధించి వాళ్ళే చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు షేర్లు పెరుగుతున్నాయంటే, ఇన్వెస్ట్ చేస్తున్నారనంటే దాని అర్థం ఏందనుకున్నారు? అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు కాబట్టే సడన్గా పెరుగుతాయి, లేకుంటే ఎట్లా పెరుగుతాయి అని చెప్పి వీళ్ళే కామెంట్ చేస్తారు గతంలో. సో అది నిజమైతే ఇప్పుడు ఇది కూడా నిజమే. వీళ్ళు చెప్పేది కూడా అధికారంలో ఉంటే అడ్వాంటేజెస్ ఉంటాయి, నీకు ఇది నాకు ఇది పేరుతో మన షేర్లు పెరిగినాయి, అందుకే ఒక రోజులో 120 కోట్లు వచ్చినాయి. సో ఆ రకంగా మా సంపద కోట్లు పెరుగుతూ ఉందనేటువంటిది ఇక్కడే అర్థమవుతుంది. ఇంకా టాప్లో ఏపీకి చెందినటువంటి వాళ్ళే, పైగా చంద్రబాబు నాయుడు గారు ఒక ఏకైక ముఖ్యమంత్రి మాత్రమే దీంట్లో ఉన్నాడు. వేరే ముఖ్యమంత్రులు ఎవరు లేరు టాప్ 10లో, చంద్రబాబు నాయుడు గారే. 2 ఎకరాల నుంచి ఇన్ని వేల కోట్ల ఆస్తి మరి ఎట్లా వస్తుందయ్యా? ఊరికనే వస్తుందా? 2 ఎకరాలు పంట పండించడం ద్వారానే వచ్చిందా? సో ఇది ఇండియన్ రిచెస్ట్ మినిస్టర్స్ అని చెప్పి వీరికి సంబంధించి పెద్ద ఎత్తున డిబేట్ నడుస్తూ ఉంది.